హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోని ధనవంతులలో ఒకడైన ముఖేష్ అంబానీ దగ్గర అత్యంత ఖరీదైన ఇల్లు ఉంది. వీరి రోజువారీ ఆదాయం ఒక సాధారణమైన మనిషి జీవితాంతం కష్టపడి సంపాదించలేడు. తన జేబులోంచి 2000 నోటు కింద పడితే అది తీసి జేబులో పెట్టుకునే లోపు అంబానీ 50,000 సంపాదించగలడు. మరోవైపు దుబాయ్ లో అత్యంత ధనవంతుడైన షేక్ దగ్గర అన్ని వస్తువులు బంగారంతోనే తయారు చేయబడ్డాయి. అతను వాడే కారు నుండి యూజ్ చేసే బాత్రూమ్ టబ్బు వరకు అన్ని కూడా బంగారంతోనే తయారు చేయబడ్డాయి. ఆసియాలోనే అతి సంపన్నుడైన ముఖేష్ అంబానీ మరియు దుబాయ్ షేక్లలో ఎవరు అత్యంత ధనవంతుడు అని మీరు అనుకుంటున్నారు. ఇలాంటి అన్ని విషయాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది విన్న తర్వాత ఎవరు ఎక్కువ ధనవంతులు అనేది మీరే చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఈ ఇద్దరి వద్ద ఎంత డబ్బు ఉందో తెలుసుకుందాం. ఫోర్బ్స్ పత్రిక ఈ ప్రపంచంలో ఉన్న ధనవంతుల లిస్ట్ తయారు చేస్తోంది. ఈ పత్రిక ప్రకారం 7 లక్షల కోట్ల కంటే ఎక్కువ డబ్బులే ముఖేష్ అంబానీ దగ్గర ఉన్నాయి. మరోవైపు దుబాయ్ షేక్ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి అనేది ఎవరికి కూడా తెలియదు. $28 బిలియన్ కంటే ఎక్కువ డబ్బే ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ పత్రిక లిస్టు వెలువరించిన తర్వాత తన దగ్గర ఉన్న డబ్బుల గురించి చెప్పారు. కానీ అంతకన్నా ఎక్కువే అతని దగ్గర ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఇక అప్పటి నుంచి ఈ వెబ్సైట్ దుబాయ్ షేక్ ని తన లిస్టులో నుండి తీసివేసింది. అతని దగ్గర ఎంత డబ్బు ఉందో దుబాయ్ షేక్ కి తప్ప ఇంకెవరికి కూడా తెలియదు. కార్లు, వెహికల్స్ చూసి ఎవరైనా ఎంత రిచ్ అనేది అంచనా వేస్తారు. వీరి దగ్గర ఎలాంటి కార్లు ఉన్నాయో చూస్తే వారు వాడే కార్ల విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముఖేష్ అంబానీ ఇంట్లో 6 ఫ్లోర్స్ కేవలం కార్ల పార్కింగ్ కోసమే కేటాయించబడింది. ముఖేష్ అంబానీ వద్ద 200కి పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లను చూడాలి అంటే ముఖేష్ అంబానీ ఇంటికి వెళ్ళవలసిందే. ఇక దుబాయ్ షేక్ గురించి మాట్లాడుకుంటే అతని వద్ద కూడా 100కి పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. అందులో చాలా కార్లు బంగారం పూత కలిగి ఉన్నాయి. మరో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇందులో కొన్ని కార్లు ప్రత్యేకంగా షేక్ కోసమే తయారు చేయబడ్డాయి. ఇవన్నీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా దుబాయ్ షేక్ వద్ద ఎంత డబ్బు ఉందో. తనకి నచ్చిన కార్ నెంబర్ కోసం ఏకంగా 2 కోట్లు ఖర్చు పెట్టారట. ఇక ఇద్దరి ఇండ్ల విషయం గురించి మాట్లాడితే ముఖేష్ అంబానీకి ఎంత పెద్ద ఇల్లు ఉందో ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇంత పెద్ద ఇంట్లో కేవలం 5 మాత్రమే ఉంటారు. వీరి కోసం ఈ ఇంట్లో 600కి పైగా మనుషులు పనిచేస్తూ ఉంటారు. ముఖేష్ అంబానీ ఇంట్లో టెంపుల్, థియేటర్, జిమ్, స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్ ఇలాంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఇక దుబాయ్ షేక్ ఇంటి విషయానికి వస్తే ఇతనికి $300 మిలియన్ మహల్ ఉంది. ఇందులో వీరి రాజకుటుంబం అంతా ఉంటారు. ఇందులో స్విమ్మింగ్ పూల్, లైబ్రరీతో పాటు ప్రైవేట్ జూ పార్క్ కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా దుబాయ్ షేక్ ఇంటికి వెళ్తే అక్కడ అతని పిల్లలు చిరుతపులితో ఆడటం మీరు చూస్తారు. వీటికి తోడు దుబాయ్ షేక్ కి ఫ్రాన్స్ లో కూడా ఒక భారీ భవనాన్ని కొన్నాడు. వీరు తమ సెలవులలో హాలిడే ట్రిప్ కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక వీరి వద్ద ఉన్న యాచ్ అండ్ ప్రైవేట్ జెట్స్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని రోజుల క్రితం ముఖేష్ అంబానీ తన భార్య కోసం 400 కోట్ల విలువైన యాచ్ ని బహుమతిగా ఇచ్చారు. దీనికి తోడు ముఖేష్ అంబానీ దగ్గర మరో యాచ్ కూడా ఉంది. ఇది తన కొడుకు కోసం కొన్నాడు. దీనిలో 50 మంది ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా జర్నీ చేయొచ్చు. ఇక దుబాయ్ షేక్ దగ్గర 1000 కోట్ల విలువైన ప్రైవేట్ యాచ్ కూడా ఉంది. ప్రపంచంలోని ఖరీదైన యాచ్లలో ఇది కూడా ఒకటి. ఇందులోని సౌకర్యాలు చూస్తే 5 స్టార్ హోటల్స్ కూడా పనికిరావు. దీనిలో మొత్తం 24 గదులు ఉన్నాయి. ఇదే కాకుండా వీరి వద్ద 4000 కోట్ల విలువైన మరో యాచ్ కూడా ఉంది. దీనిని దుబాయ్ యాచ్ అని పిలుస్తారు. వీటితో పాటు షేక్ దగ్గర మరో 2 యాచెస్ కూడా ఉన్నాయి. వాటి ఖరీదు కోట్లలో ఉంటుంది. ముఖేష్ అంబానీ దగ్గర 3 ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. ఇందులో ఒక దానిని నీతూ అంబానీ బర్త్డే సందర్భంగా గిఫ్ట్ గా ఇచ్చారు. వీటితో పాటు అంబానీ దగ్గర బోయింగ్ బిజినెస్ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. దాని విలువ 500 కోట్ల పైనే ఉంటుంది. ఇక దుబాయ్ షేక్ దగ్గర ఎయిర్ బస్ 380 పేరుతో ఒక ప్రైవేట్ జెట్ ఉంది. దీని విలువ $500 బిలియన్ కన్నా ఎక్కువే. ఇది ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్. దీనిని ద ఫ్లయింగ్ ప్లేస్ అని కూడా అంటారు. ఇందులో ఉన్న సౌకర్యాలు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో కూడా ఉండవు. ఇవే కాక అతని వద్ద $200 బిలియన్ విలువ గల మరో 2 జెట్ విమానాలు కూడా ఉన్నాయి. వీరు ఫంక్షన్స్ కి ఖర్చు పెట్టే విషయం గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ముఖేష్ అంబానీ తన కుమారుడి పెళ్లి కోసం చేసిన ఖర్చే అత్యంత ఖరీదైన వివాహంగా చెప్తూ ఉంటారు. అతని పెళ్లి రోజు వారు వేసుకున్న బట్టల విలువ కోట్లలో ఉంటుంది. ఈ పెళ్లికి వచ్చిన అతిథుల కోసం వందలాది విమానాలు నిరంతరం తిరుగుతూనే ఉన్నాయి. ఈ వివాహానికి కేవలం మన దేశం నుండే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గొప్ప గొప్ప సెలబ్రిటీస్ హాజరయ్యారు. వీరు వచ్చినందుకు గాను వీరికి కోట్ల రూపాయలలో ముడుపులు కూడా ముట్టాయి. ముఖేష్ అంబానీ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే బాలీవుడ్ తారలంతా వాలిపోతారు. మరోవైపు దుబాయ్ షేక్ గురించి మాట్లాడుకుంటే వారు చేసుకునే పార్టీలు కూడా చాలా రిచ్ గా ఉంటాయి.
వారి పెళ్లిళ్లు కొన్ని వారాల పాటు జరుగుతూనే ఉంటాయి. వీరి ఫంక్షన్స్ కి దేశ విదేశాల నుండి బిలియనియర్స్ వస్తూ ఉంటారు. అలా వచ్చే అతిథుల కోసం కళ్ళు చెదిరే ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. దుబాయ్ షేక్ పెళ్లిలో ఎన్ని రకాల వంటకాలు ఉంటాయో మీరు ఊహించి కూడా ఉండరు. వీరి ఫంక్షన్స్ కి వచ్చే సెలబ్రిటీస్ కి వారు వచ్చినందుకు గాను కోట్ల రూపాయలు గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఇప్పుడు చెప్పండి, ఈ ఇద్దరిలో దుబాయ్ షేక్ గొప్పవాడా లేదా మన అంబానీ గొప్పవాడా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.